ఇలాంటి భర్తతో స్త్రీకి ఎప్పటికైనా సరే కష్టాలే. నువ్వు చెప్పిన మాటలు వింటే ఎప్పుడూ ఎవ్వరూ చెడిపోరు కదా. కానీ చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా సరే చెడిపోక తప్పదు అని తెలుసుకో. నువ్వు గెలిస్తే ఇక్కడ ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. కానీ పొరపాటున నువ్వు ఓడిపోతే నీ సమాధానం వినడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. చేసిన చెడు పని నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. జాగ్రత్త. చేసిన మంచి పని నిన్ను అనుక్షణం కాపాడుతూనే ఉంటుంది. అబద్ధం ఎప్పుడూ తోడు కోరుకుంటుంది, కానీ నిజం ఎప్పుడూ కూడా ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. తప్పు చేసిన వాడికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటాడు. కానీ మోసం చేసిన వారికి ఎప్పటికీ కూడా అవకాశం ఇవ్వకు. జీవితంలో మర్చిపోలేని గాయాన్ని నీకు చేస్తాడు. ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం చెబుతుంది. ప్రతి పాఠం మనిషిలో ఒక మార్పును తీసుకువస్తుంది. మీ మనసులోని భయమే నీ యొక్క మొదటి శత్రువు. నువ్వు వేసే వెనకడుగే నీ మొదటి ఓటమి. ఎదిగేవాడికి నిత్యం రగిలే గుణముండాలి. అలానే ఎదిగిన వాడికి అనుక్షణం ఒదిగే లక్షణం అనేది ఖచ్చితంగా ఉండాలి. నీకు పొగడ్తలు ఎక్కువయ్యాయి అంటే అవి పొగబెట్టడానికే అని అర్థం చేసుకో. తన మీద నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా ఎప్పుడూ నిలబడతాడు. నమ్మకం లేనివాడు గుంపులో ఒకడిగా ఉంటాడు. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా ఇప్పుడు నీ చేతిలో ఉన్న భవిష్యత్తు కోసం శ్రమించు. విజయం వస్తుంది. భయంకరమైన మౌనాన్ని తుడిచివేయడానికి ఒక్క మాట చాలు. అలానే అనంతమైన దుఃఖాన్ని చెరిపేయడానికి ఒక చిన్న చిరునవ్వు చాలు కదా. మనకు ఇష్టమైన దాన్ని, అలానే కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత తొందరగా అస్సలు వదులుకోలేము. అది మనిషి అయినా సరే, డబ్బైనా సరే, వస్తువైనా సరే. మీరు తప్పు చేసేటప్పుడు మొదటిగా మిమ్మల్ని వెనక్కి లాగేది మీ అంతరాత్మే. ముందు మీ మనసు యొక్క మాట వినండి. మీ అంతరాత్మకు నిజాయితీగా సమాధానం చెప్పుకోండి. ఈ రోజుల్లో మనం ఎంత బాగా నటిస్తే అంతమంది మిత్రులు నీకు తోడవుతారు. ఎంత నిజాయితీగా ఉంటే అంతమంది శత్రువులు. మీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడడానికి ఎప్పుడూ కూడా సిగ్గుపడకండి. విషయం లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయం ఎందుకు చెప్పు. అప్పుడే నువ్వు ఏదైనా సరే నేర్చుకోగలవు, ఎక్కడైనా సరే రాణించగలవు. నీ మీద వేసిన నింద నిజమైతే మంచిగా సరిదిద్దుకో. అదే అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. కొన్ని విషయాల్లో వాదన కంటే మౌనమే గొప్పగా మంచిగా పనిచేస్తుంది. నీకు మంచితనం ఉండడం చాలా మంచిది. కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సాయం చెయ్యి. అప్పు చేస్తే జాగ్రత్త అవసరం. తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం. లేకపోతే రెండూ నిన్ను ముంచేస్తాయి. జాగ్రత్త. గుర్తుపెట్టుకో, వివేకవంతుడు ధైర్యంగా మాట్లాడతాడు, మూర్ఖుడు వాదిస్తాడు. నీ ప్రయత్నం అనేదే లేకపోతే నీకు విజయం అనేదే రాదు కదా. అదే నువ్వు ప్రయత్నిస్తే ఓటమి రాదు. ఇంటి పేరు కలిసిన ప్రతి వారు కూడా మన బంధువులు కారు. మనం ఆపదలో ఉన్నామని తెలిసి మన ఇంటి తలుపు తట్టిన వారే కదా అసలు సిసలైన బంధువులు. నీ జీవితంలో నీకు ఒక మార్గం అనేది మూసుకుపోయినప్పుడు ఖచ్చితంగా మరొక మార్గం తెరుచుకునే ఉంటుంది. ఇక అది నువ్వు తెలుసుకోవడమే నీ విజయానికి మార్గం. ఇక్కడ ఏదైనా సరే ఇష్టంతో చేస్తే చాలా బాగుంటుంది. అదే నువ్వు ఇష్టం లేకుండా చేస్తే చాలా విసుగ్గా ఉంటుంది. నీ నడక నలుగురికి బాటవ్వాలి. నీ మాట అనేది మంచిదవ్వాలి. అలానే మీ చెయ్యి 10 మందికి మంచిగా సాయపడాలి. ఇక నువ్వు ఇన్ని చేసినా కూడా మీరెప్పుడూ కూడా నిగర్విగానే ఉండాలి. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు
జీవితంలో ఏదైనా సరే నువ్వు గెలిచి చూపించడానికి, సాధించడానికి ధైర్యాన్ని కోల్పోకు. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ అంటే ఏంటో తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటి వారి బాధ అనేది చాలా చులకనగానే కనిపిస్తుంది. అవునా? స్త్రీతో మాట్లాడేటప్పుడు నోరు అనేది అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీరు పొరపాటున నోరు జారితే సమాజం మీ పొరపాటునే వేలెత్తి చూపుతుంది. జాగ్రత్త. ఎవరి తప్పులు వారు తెలుసుకోవడానికి సమయం ఉండదు, కానీ ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం అందరూ ఇప్పుడు సిద్ధంగా ఉంటారు, కావాల్సినంత తీరిగ్గా ఉంటారు. కష్టం విలువ తెలిసినవాడు ఎప్పుడు ఎవరిని కూడా కష్టపెట్టడు. అదే ఇష్టం విలువ తెలిసినవాడు ఎవరిని కూడా వదిలిపెట్టడు. నువ్వు తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే అది నమ్మక ద్రోహం. ఒక వ్యక్తి పతనానికి ఆరంభం అతని నోటి నుండి వచ్చే అహంకారంతో కూడిన తప్పుడు మాటలు. స్త్రీ ఒక కసాయి భర్తతో అయినా బ్రతకడానికి ఇష్టపడుతుంది, కానీ అనుమానించే వాడితో మాత్రం బ్రతకడం చాలా కష్టంగా, భారంగా, బాధగా భావిస్తుంది. ఇక అక్కడ ఆ బంధం కూడా దినదిన గండంలా, నూరేళ్ల ఆయుష్లానే ఉంటుంది. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే నువ్వు ఎదుటి వారిలా బ్రతకాలని అనుకుంటావో అప్పుడే నీ సంపాదన రూపాయి ఉంటే ఖర్చు 100 రూపాయలు ఉంటుంది. జాగ్రత్త. ప్రతి మనిషికి బంధం చాలా ముఖ్యమైనది. ఈరోజు వచ్చిపోయే ధనం కోసం ఆశపడుతూ జీవితాంతం తోడుగా ఉండే బంధాన్ని అస్సలు వదులుకోకు. వాదించే వారికి మీరు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా, హాయిగా ఉండగలరు. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధం, కష్టంలో ఉన్నప్పుడు తోడులేని స్నేహం, మరణించాక నువ్వు చూపించే ప్రేమ వ్యర్థమే కదా. అసలు ఈ లోకంలో ఒంటరితనం అంటే ఎవ్వరూ నీకు లేకపోవడం కాదు. నీకు తోడుగా అందరూ ఉన్నా సరే నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడమే నిజమైన ఒంటరితనం అంటే. ఎదగాలనే తపన అనేది ఉన్నవాడిని ఇక్కడ ఎవ్వరూ కూడా అస్సలు ఆపలేరు. నిజమైన ప్రతిభ ఉన్నవాడిని పాతాళంలో నువ్వు పాతి పెట్టినా సరే వాడు భూమిని చీల్చుకుంటూ అమాంతం పైకొచ్చేస్తాడు. అరచేతిని అడ్డుగా పెట్టి సూర్యోదయాన్ని ఆపగలమా చెప్పు? నీ వాళ్ళు అనుకున్న వారి దగ్గర నీ విలువ అనేది తగ్గినప్పుడు నువ్వు మౌనంగా అలానే దూరంగా ఉండడమే అతి ఉత్తమమైన మార్గం. ఖండబలంతో బండలు మోయగలిగిన వాడికంటే గుండె బలంతో బాధ్యతలు మోయగలిగిన వాడే కదా అసలు శిశులైన నిజమైన బలవంతుడు. అప్రయత్నంగా అలానే అదృష్టంతో వచ్చిన గెలుపు కంటే నీ ప్రయత్నంతో సాధించే గెలుపు అనేది నీకు పట్టరాన్ని సంతోషాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకో, కష్టాలు ఏడిస్తే పోవు, అలానే సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ నువ్వు పోరాడితేనే కదా నేటి కష్టాలు రేపటి సుఖాలవుతాయి. జీవితంలో ఎప్పుడు ఎక్కడ నటించకండి. మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి చాలు. ఎవరిని మెప్పించడానికి అస్సలు ప్రయత్నం చేయకండి. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం అలానే నటించాల్సి వస్తుంది. జాగ్రత్త. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.